టీ మినిస్టర్ తలసాని గారు వచ్చారు. ఆయన ఇవాళ అపోజిషన్ పార్టీలకి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు. సీనాను సింధులేంటో మీరే చూడండి. గింతంత లేడు, పర్సనాలిటీ కూడా గింతంత లేని వ్యక్తి, దొంగలాగా పోలీసులకు పట్టుబడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఓ రేవంత్ అన్న గురించా? ఆయన షార్ట్ గా ఉన్నా చాలా షార్ప్ అంట. జాగ్రత్త సార్. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అవును, పెట్ట కొంచెం కోతగానం మరి. దొడ్డు బియ్యంకు పాలిష్ చేస్తే సన్న బియ్యం అవుతుందంట. మరి చంద్రబాబు నాయుడు ఆ టెక్నాలజీ నేర్పించిండేమో, నాకైతే అర్థం కాలే. టెక్నాలజీకే టెక్నాలజీ నేర్పించే బాబు గారి మీదే పంచా, నేను ఒప్పుకోను. కేసీఆర్ గారు ఉదారమైనటువంటి స్వభావంతోని, మంచి భోజనం ఇస్తే పిల్లలు బాగా చదువుకుంటారనేటువంటి భావనతోని సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడితే, మీ పార్టీ నాయకులంతా దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మారుతున్నారని ఆయన గోలాడుతున్నాడుగా. మరి అది పాలిష్ చేస్తే దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం ఎట్లయితుందో, సన్న బియ్యం పోయి దొడ్డు బియ్యం ఎట్లయితుందో ఈ దొంగలకే తెలవాలి. ఏంది సీనన్నో, బియ్యాన్ని దంచినట్టు వాళ్ళ మీద డైలాగులు బాగా దంచుతున్నావుగా. నేను గతంలో కూడా పదే పదే చెప్పిన, మనిషి ఒక స్థాయి వరకు ఎవరైనా కానీ డెమోక్రసీలా. అవును, దేనికైనా ఒక రేంజ్ వరకు లిమిట్స్ ఉంటాయిగా. మరి లిమిట్స్ దాటితే? కానీ స్థాయిని మించి పెద్ద పెద్దవి మాట్లాడాలంటే దాని పరిణామాలు కూడా వేరే రకంగా ఉంటాయి. అందుకేగా బాబు గారు రేవంత్ అన్న స్థాయిని పెంచాడు. నేను పదే పదే చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బెటర్గా ఉంటుంది, లేకపోతే చాలా నష్టం జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నేను పదే పదే చెప్తున్నా, మీరు ఇలా రోజు వార్నింగ్లు ఇవ్వకుండా ఉంటే బెటర్గా ఉంటది. నోరు ఉన్నది కదా అని చెప్పి చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే దాని పరిణామాలు కూడా. వారిని ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, రచ్చ రచ్చ అంటారా? మేము ఊకోవచ్చు కానీ ప్రజలు కానీ లేకపోతే వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఊకునే సమస్య ఉండదు. నాది అసలే కామెడీ ఎపిసోడ్, దయచేసి దాన్ని ఫ్యాక్షన్ ఎపిసోడ్ చేయొద్దన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మాట్లాడుతారు. మొన్న వాళ్ళు చెప్తారు బంద్ అంటే చాలా సక్సెస్ అయిందంట, అందరికీ థ్యాంక్స్ కూడా చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇవాళ మంచి ఎమోషనల్ గా అందరికీ వార్నింగ్లు బాగానే ఇచ్చారు కానీ వెళ్ళరండి.